ప్రభాకర్ రావు కస్టడీ 25 వరకు పొడిగింపు, 26న విడుదల చేయాలి సుప్రీంకోర్టు. ఆ తర్వాత కూడా ఆయనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశం. తదుపరి విచారణ జనవరి 16కు వాయిదా. సుశీర్గా బలవంతపు చర్యలు తీసుకోవద్దంట ఆయన పైన, అంటే ఇబ్బంది పెట్టొద్దు ఆయన. అడిగితేనే సమాధానం చెప్తే నువ్వు చెప్తావా అంటే చెప్తా, లేదు అని అంటే గట్టిగా అడగొద్దు, బలవంతం పెట్టొద్దు అంటే అంతే కదా. అంతే. సో అట్లా ఉంది పరిస్థితి. ఇక లేదు అంటే తిన్నామా పడుకున్నామా తెల్లారింది అంతే. ఇప్పుడు కొత్త టీం వచ్చింది కదా, సజ్జనార్ నేతృత్వంలో కొత్త టీం వచ్చింది. ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఏంది అంత పకడ్బందు ప్లాన్ తోనే హైదరాబాద్ అడుగు పెట్టాడు. సజ్జనార్ కాదు, సజ్జనార్కి ఇంకా మీద ఉన్న ఆఫీసర్ వచ్చినా కూడా అదేదో సినిమా డైలాగ్ ఉంటది, గుర్తు లేదు మర్చిపోయా అనేది ఒక డైలాగ్ ఉంటది, ఆ సీన్ రిపీట్ అవుతుంది ఇక్కడ. ఏం చేయలేరు. సో సుప్రీంకోర్టు చెప్తుందట బలవంతంగా రాబట్టవద్దు ఏది, ఆయనకి ఇష్టం ఉంటే చెప్తాడు, లేకుంటే లేదు, ఆయన చెప్పినప్పుడే ఇందాం అనే చందంగా నడుస్తుంది కథ. ఏదో పట్టుకున్న వాటి వీళ్ళు పట్టుకున్నారు, చెప్పలేదు ఆయన అని చెప్పేసి ఆయన విని ఇల్లు నెడతారు. ఏదో దొరికిపోయినా లొంగిపోయినా కాబట్టి లొంగిపోవాలి కాబట్టి కేసు ఉంది కాబట్టి లొంగిపోయినా ఆయన లొంగిపోతారు. ఏదో కొట్టినట్టు నేను చేస్తా, ఏడిసినట్టు నువ్వు చెయ్యి, ఏముండదు ఇక్కడ.